Hi, this is Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 17కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ SRH, PBSK వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇక హై స్కోర్ ఎంత రావచ్చు, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, రెండు టీంల బలాబలాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తీసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 17, PBSK వర్సెస్ SRH, పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ వచ్చేసి ములన్పూర్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాదు, బౌలర్స్కి బౌన్స్కి అనుకూలంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అలానే బ్యాటింగ్కి పనికిరాదని కాదు. ఇక్కడ వరకు నాకు తెలిసినంత వరకు ఇక్కడ 170+ స్కోర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ ఇది మధ్యాహ్నం పూట జరుగుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మధ్యాహ్నం 3:30కి జరుగుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండదు. అండ్ ఇప్పటి వరకు రెండు టీములు బలాబలాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూద్దాం. 24 మ్యాచెస్ రెండు టీములు తలపెడితే అందులో 7 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే 17 మ్యాచెస్ హైదరాబాద్ గెలిచింది. ఇది రెండు టీములు ఉన్న అనాలిసిస్ ట్రాక్. ఒక్కసారి మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ సేమ్ April 12, 2025 ఆ రోజు మ్యాచ్ జరిగిందన్నమాట. ఆ రోజు జరిగిన మ్యాచ్లో పంజాబ్ వచ్చేసి 245 రన్స్ చేసింది. ఇంకా గెలిచేసాంలే అనుకుంది. కానీ SRH వచ్చేసి 247 రన్స్ కొట్టింది. ఇంకా 18.3 ఓవర్స్లో 2 వికెట్స్కే. ఆ రోజు అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు, అది గుర్తుండే ఉంటుంది. దాని మీద పంజాబ్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే సేమ్ ఆటని హైదరాబాద్ చూపిస్తుందా అనేది చూడాల్సిందే. ఒక్కసారి హైదరాబాద్ టీం ఎలా ఉంది అనేది, SRH అనేది ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. అభిషేక్ శర్మ హెడ్, ఈశాంత్ కిషన్, లాసన్, అంకిత్ వర్మ, అరోరా, హర్షద్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ కుమార్, జే ఉదర్కర్, మలింగా అండ్ డేవిడ్ ప్రవాన్, లివింగ్స్టన్. ఇది వీళ్ళ టీం. బ్యాటింగ్ పరంగా ఎంత బాగుందో, బౌలింగ్ అంత చెత్తగా ఉంది. బౌలింగ్ కనుక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం వీళ్ళని కొట్టేవాళ్ళు. హైదరాబాద్కి ఈ విన్ చాలా మస్ట్ మాట అంత ఉంది. సో ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారనే చూద్దాం. ఒక్కసారి పంజాబ్ కింగ్స్ టీం చూద్దాం. ప్రభాషన్ సింగ్, కూపర్, శ్రేయాస్ అయ్యర్, నిహాల్, శశాంక్ సింగ్, అశర్ స్ట్రాంగ్, జాన్సన్, అర్బెట్, విజయ్ కుమార్, హర్ప్రీత్ సింగ్, చాహల్ అండ్ ప్రియాష్ ఆర్య. వీళ్ళ టీం ఇలా ఉంది. చూసాం, కంబ్యాక్ విన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. పంజాబ్ వాళ్ళు కొట్టేవాళ్ళు లేకుండా ఉన్నారు, అంత బాగుంది. కానీ ఈ రెండు టీములు ఈ ఐపీఎల్ సీజన్లో ఉన్న దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 55% హైదరాబాద్ గెలుస్తుందని చెప్పేసి ఒక అనాలిసిస్ ఉంది. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం హైదరాబాద్ గెలవచ్చు. ఓకే, దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. ఎందుకంటే బెట్టింగ్ల వల్ల మీ లైఫ్ కాకుండా మీ ఫ్యామిలీ లైఫ్ కూడా సర్వనాశనం అయిపోతుంది. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. డోంట్ సే బెట్టింగ్ యాప్స్. ఓకే, పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. ఓకే, ఇది గెలుస్తుంది, అది గెలవదు కాదు. ఇది ఓన్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తాం మాత్రం. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు నా పీకే టాక్స్ని ఎంత లైక్ చేసి షేర్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. This is Fanikumar Addepalli signing off.